ఓకే అండి. సో మళ్ళీ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా 11th యానివర్సరీ జరుపుకుంటున్న మరి మహర్ష గ్రూప్కు మరోసారిగా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ మహర్ష గ్రూప్లోకి అందరినీ కూడా అందరికి కూడా ఎంతోమంది కూడా మీకు విజయాన్ని అందిస్తున్న మన సార్లందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా కళాకారులను కూడా సపోర్ట్ చేస్తూ అనేక ప్రోగ్రాంలు ఇప్పిస్తున్న మీ అందరికీ మా శ్రీ మంచి నమస్కారం తెలియజేసుకుంటాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్. సో అదేవిధంగా మీరు అందరు నేరాలు గోరలు చూసినట్టు ఉండదు, మంచిగా హాయిగా నవ్వుకుంటూ ఉండాలి. సపోర్ట్లు కొట్టండి, రూదరికి కొట్టమని చెప్తాను. ఓకే, కైనా ఫుల్గా తాగేసి సికింద్రాబాద్లో నిలబడి డబల్ డెక్కర్ బస్సు పోతుంటే చూస్తాంటే పక్కన దగ్గర పోయి అడుగుతాడు. ఫుల్గా తాగేస్తున్నాడు, పక్కన దగ్గర పోయి అడుగుతాడు, అరే పైసా ఈ బస్సు ఎక్కడికి పోతుందయ్యా? పక్కోడు పోతుంది కావచ్చు, తెలియదు మరి. అట్లా కానీ అయ్యా ఈ బస్సు ఎక్కడికి పోతుంది? అరే చల్, పైది హైదరాబాద్ పోతుంది, కిందిది సికింద్రాబాద్ పోతుంది. అమ్మ ఇక అట్లాగా తొందరగా ఎక్కాలి, నేను ఎక్కువ అని చెప్పి ఎక్కుతారు. అంతే కండక్టర్ సాబ్ వస్తాడు. కండక్టర్ సాబ్ వచ్చి భై సాబ్ టికెట్ అమ్మా టికెట్ బాబు టికెట్ ఏ బాబు టికెట్ నా పేరు టికెట్ కాదు, నీ పేరు అడతలేవయ్యా, టికెట్ తీసుకో అంటున్నా. అచ్చా టికెట్ తీసుకోవాలా? ఎందుకు తీసుకోవాలా టికెట్? అరే టికెట్ తీసుకోవాలా, బస్సు ఎక్కినప్పుడు కంపల్సరీ టికెట్ తీసుకోవాలా. అచ్చా నువ్వు తీసుకున్నావా టికెట్? లేదు. డ్రైవర్ తీసుకున్నావు టికెట్? లేదు. బస్సు ఎక్కినప్పుడు టికెట్ తీసుకొని తెలియదు అరే నీకు? ఏం తీసుకోవాలి టికెట్? అరే నీ స్టాప్లో దిగుతాం. అరే నేను కూడా స్టాప్లో దిగుతారా? ఇలా కాదు కానీ, అరే బాబు ఒక టికెట్ తీసుకోరా, ఒక సికింద్రాబాద్ అనుకుని ₹1 చూసిన అబ్బాయి సార్ చిన్న పిల్లగాడు తీసుకున్నాడు, నువ్వు తీసుకోవాలి అబ్బాయి అంటే నీకు చిన్న పిల్లగాడు లెక్క అవ్వపడదా? అట్లా కదా, చిన్న పిల్లగాడు తీసుకుని నువ్వు కూడా టికెట్ తీసుకోలే. సరే ఇగో ₹1 నాకు కూడా టికెట్ ఏటైతే అయితే ₹1 తీస్తావు, ₹2 తీయాలి. ఎందుకు ₹2 తీయాలి? ఎందుకు తీయాలి? వాడు ₹1 ఇచ్చింది కదా. అరే వాడు చిన్న పిల్లగాడు, మనది ₹1, నువ్వు పెద్ద పిల్లగాడు, నీకు ₹2. వాడు హాఫ్ నెక్కర్ హాఫ్ టికెట్, ఇది ఫుల్ పాయింట్ ఫుల్ టికెట్. అబ్బా గట్లా పెట్టిన టికెట్ సరే తీసుకుంటా కానీ నువ్వు ముందు పోయినప్పు. అరే నువ్వు ఎక్స్ట్రా మాట్లాడినావు అనుకో, ఏం చేస్తావు? ఎక్స్ట్రా మాట్లాడితే ఒక్క తల్లి దంతా పోయి ఉప్పర్ రింగ్ రోడ్డుగా పడతావు. ఏంటి ఒక తల్లు తంతే ఉప్పర్ రింగ్ రోడ్డు కాడ పడతావు. అబ్బా కొంచెం గట్టిగా దాన్ని రాదు. ఎందుకురా? నాకు పంజాగుట్ల పని ఉన్నది. అరే గట్లా కాదు చెప్పేది నేను, నువ్వు టికెట్ తీసుకోవాలి. ఏం తీసుకున్నా టికెట్? అరే వాడు చిన్న పిల్లగాడే, వాడు ₹1 తీసుకున్నా కదా, వాడు చిన్న పిల్లగాడు. ఏ చిన్న పిల్లగాడు అయితే ఏమున్నాయా? వానికి 2 చేతులు ఉన్నాయి, నాకు 2 చేతులు ఉన్నాయి. వానికి 2 కాళ్ళు ఉన్నాయి, నాకు 2 కాళ్ళు ఉన్నాయి. వానికి ఒక ముక్కు ఉన్నది, నాకు ఒక ముక్కు ఉన్నది. వానికి ఒక హెచ్చ లాగా వానికి ఏమున్నాయి అని నీకు ఉన్నాయి కానీ, వాడు చిన్న పిల్లగాడు. వాడు హాఫ్ నెక్కర్ హాఫ్ టీషర్ట్ హాఫ్ టికెట్, ఇది ఫుల్ పాయింట్ ఫుల్ టికెట్. అట్లా దాని ముందు వేరే పిల్లలు తీసుకొని, అరే కండక్టర్ అరే ఏం చేసేవారా భయ్? నువ్వేనా కదా? అరే నీదేమన్నా? నువ్వేనా కదరా? హాఫ్ పాయింట్ హాఫ్ టికెట్, ఇక్కడ నో పాయింట్ నో టికెట్. సో ఈ విధంగా ఆశగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. సో అదేవిధంగా మన రాజకీయ నాయకులు అందరూ కలిసి సీఎం కావాలని ఆశ బాగుండే అప్పట్లో. సీఎం అయితే ఎవరైతే సీఎంకి తగిన వారని చెప్పేసి వీళ్ళందరికీ ఒక చిన్న పరీక్ష పెట్టారు. ఏం పరీక్ష అంటే, ఎవరైతే అంత దూరంలో ఒక బర్రెల షెడ్ ఉంది, ఆ షెడ్లోకి వెళ్ళి ఎవరైతే ఎక్కువ పాలు పిండుకొని పట్టుకొస్తారో వారికే సీఎం పదవి, నిండా తెచ్చిన వాళ్ళకి. తల ఒక్కరికి తలకు అందరికి కూడా మనిషికో బింది ఇచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్కి వెళ్ళి ఆ పాలు పట్టుకొని వస్తున్నారు. అది మరి నిండుందో లేదో చూద్దాం, వచ్చి చూపెడుతున్నారు. సార్ ఏంటి సార్ సగం క్యాంతో వచ్చారు? చంద్రబాబు నాయుడు గారు మొత్తం సగం క్యాంతో వచ్చారు. ఏంటి సార్ సగం క్యాంతో వచ్చారు? చాలా మందికి పోయాను, బాగా పాలు పిండాను, నా బిడ్డకి తోడు బొక్క వేశాడు, ఆ బొక్క నుంచి పాలన్నీ పోతున్నాయి. ఒక చెయ్యి పెట్టి కూడా ఆపాను, అయినా ఆగలేదు. ఇది నా తప్పు కాదా? బొక్క తప్పు, నన్నే సీఎం చేయాలి. సార్ పాలంటే పాలు అవుతుంది, కారణం మాకు చెప్పదు, పక్క జరగండి సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళారు, నిండా క్యాంతో వస్తున్నారు. సార్ మీకు నిండా క్యాంతో ఎలా సాధ్యమైంది సార్? వరుణ దేవుడు మా వైపు ఉన్నాడు, వర్షాలు మా వైపు ఉన్నాయి. గోమాత దగ్గరికి వెళ్ళి తల్లి అన్నాను, దాని
మీటర్ వేసుకుంటే సగం సార్ మొత్తం నీళ్ళే ఉంటాయి. సార్ మీరు పక్క జరగండి సార్. చిరంజీవి గారు వెళ్ళారు. చిరంజీవి గారు వెళ్ళి మొత్తం రెడ్ క్యాన్తో వస్తున్నారు. క్యాన్ మొత్తం రెడ్ ఎర్రగా అయిపోయింది. సార్ ఏంటి సార్ ఎర్రగైంది క్యాన్ పాలేమన్నాం కదా సార్ అంటే, నన్ను చూసుడుతోనే పశువులు జలరాశులు కూడా చిరంజీవి బ్లడ్ డొనేషన్ బ్యాంక్ అనుకొని నాకు ఎర్రని పాలిచ్చింది కాబట్టి నన్నే సీగ పెట్టాలి. చేయించుడు రఫ్ఫడి ఇచ్చేస్తాం. లేదు సార్ మేము పాలన కాబట్టి పాలన అవసరం మీరు పక్క జరగండి సార్. లాస్ట్గా ఆఖరిగా వెళ్ళారు కేసీఆర్ దగ్గరికి. కేసీఆర్ గారు మస్తు సీరియస్ ఉన్నాడు, చాలా కోపంగా ఉన్నారు. అసలు ఏం ఎవరితో సపోర్ట్ చేస్తున్నారు, ఉత్తి కాలి బింద ఏమిటి బింద దాంట్లో పాలు లేవు ఏమి లేవు, మస్తు సీరియస్ ఉన్నారు. సార్ ఏం సార్ మీరు పాలు లేదు ఏం సార్ సీరియస్గా ఉన్నారు ఏం సార్ అంటే, ఏం తమాషా చేస్తున్నారు అబ్బాయి, ఏం డ్రామా చేస్తారు? అందరి దాంట్లో బరులు పెట్టి నా దాంట్లో దున్నపోతు పెట్టారు. ఏం మనుషులు కేసు కదా నమస్తే మీ కేసు తెలంగాణ. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.